పెద్దుర్తి మండలం సుజాతనగర్ కిషోర్ లేఅవుట్లో ఉన్న టెక్నో హైట్స్ అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జీఏఎన్సీ వారికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అపార్ట్మెంట్ పక్కన ఒక పెద్ద నిర్మాణం జరుగుతుందని, నిర్మాణానికి కట్టుకున్న కర్రల తరాప మొన్న వచ్చిన గాలివానకు అపార్ట్మెంట్ మీద పడిపోయిందని, ఎప్పుడు ఎవరి మీద పడిపోతుందో తెలియక జీవీఎంసీ వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, నిర్మాణదారుడు కూడా చెప్పినా పట్టించుకోవడం లేదని, సింహాచలంలో జరిగిన ఘటన చూసి ఇంకా భయభ్రాంతులకు గురవుతున్నామని, చిన్నపిల్లలు వృద్ధులు కిందనే తిరుగుతుంటారని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయభ్రాంతులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క సమస్య పరిష్కారం జరిగేలా చూడాలని కోరారు. జీవీఎంసీ అధికారి యామిని అక్కడ చేరుకుని దర్యాప్తు చేయగా సాయంత్రం కల్లా మొత్తం ఈ సమస్య పరిష్కారం చేస్తారని నిర్మాణదారుడు హామీ ఇచ్చినట్లు యామిని తెలిపారు. ఇక్కడ లాస్ట్ టైం ఈ ఇన్సిడెంట్ వల్ల మేము అందరికీ ఇన్ఫార్మ్ చేసామండి, జీవీఎంసీ వాళ్ళకి. అలాగే ఓనర్ కూడా చెప్పాము, ఆయన ఏమో సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. చెల్లార్లో పిల్లలు కూడా తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంది, పెద్దవాళ్ళు రావడం కూడా ఇబ్బందిగా ఉంది. మీరు ముందు రండి కొద్దిగా. మేము సుజాతనగర్ టెక్నో హైట్స్ అపార్ట్మెంట్లో ఉంటున్నాము. పక్కన సన్ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. రీసెంట్గా జరిగిన ఎక్కువగా వర్షం పడడం వల్ల, గాలి వేయడం వల్ల పక్కన ఉన్న బిల్డింగ్లో ఉన్న కర్రలు అవన్నీ పడిపోయి, మాది థర్డ్ ఫ్లోర్, మా ఫ్లోర్కే అనుకొని సపోర్ట్ తీసుకొని ఆగింది. లేదు, మా ఫ్లోర్లో చిన్నది మిస్యూజ్ అయ్యి పడిపోయినా సరే మొత్తం కింద సెల్లార్లో పడి పెద్ద డ్యామేజ్ అవుతుంది. కాలేజ్ ప్రిన్సిపల్కి అలానే ఓనర్కి కాల్ చేస్తున్నాము, కాల్ ఆన్సర్ చేయట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. లిఫ్ట్ చేయకపోవడం వల్ల మేము ఇంతవరకు రావాల్సి వచ్చింది జీవీఎంసీ వరకు. ఇన్ కేస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెంటనే ఇదంతా క్లియర్ చేసి ఉండుంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఇప్పటికీ ఇంకా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. ఈవెన్ జీవీఎంసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి కాల్ చేసినా ఆయన ఆన్సర్ చేయకపోవడం, రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్ అయ్యి పెద్ద ఇష్యూ అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేసినా యూజ్ లేదు. ఫస్ట్గానే వచ్చి యాక్షన్ తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే ముందు వాళ్ళు ఆథరైజ్డ్గా చేస్తున్నారా అన్ఆథరైజ్డ్గా చేస్తున్నారా ఫస్ట్ అది కంప్లైంట్ వైజ్గా తీసుకోండి. థ్యాంక్ యూ. ఏటీపీ రోడ్ కోసం కిషోర్ లేఅవుట్లో టెక్నో హైట్స్ అపార్ట్మెంట్ కట్టుకుని అపార్ట్మెంట్లో ఉంటున్నామండి. గత 3 ఏళ్ల బట్టి కూడా అందరూ కూడా మా నిరసన జీతాలతోని మేము లోన్లు తీసుకుని ఈ ఫ్లాట్స్ కొనుక్కున్నాం. 3 సంవత్సరాల బట్టి ఇక్కడ ఉంటున్నామండి. ఏదో ఒకటి మన అన్ని సమస్యలన్నీ కూడా మేము ఇబ్బందులన్నీ దాటుకుని సమస్యలన్నీ పరిష్కరించి వచ్చాము. ఈ మధ్య రీసెంట్గా 6 నెలల క్రితం పక్క బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారండి వాళ్ళు. అయితే దానివల్ల మాకు పక్కనే ఉంది, దాన్ని బట్టి ఆ పని జరుగుతున్న సేపు కూడా మాకు ఇబ్బందిగానే ఉందండి. అక్కడికి కూడా కట్టెలు కట్టండి బాబు, అన్నీ పడిపోతున్నాయి, ఏం కొడుతున్నా కూడా రాళ్ళు సిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ పడిపోవడం, మా ఫ్లోర్ అంతా కూడా సెల్లార్ అంతా కూడా పాడైపోయింది, గట్లన్నీ పాడైపోయాయి. ఇక్కడే ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే 3 రోజుల క్రితం వాళ్ళు అడగ్గా ఆఖరిగా కట్టెలు కట్టారు, ఆ పరంజాలు కట్టేసుకుని. అయితే నిన్న మొన్న వచ్చిన గాలివానికి అదంతా లూజ్ అయిపోయింది. ఆ కట్టెలన్నీ కూడా ఊడిపోయి ఆ కట్టెలన్నీ కూడా పక్కనే ఉంది మా అపార్ట్మెంటు. మా ఫ్లోర్లో మా ఫ్లాట్స్ అన్నిటికీ కూడా ఆ కట్టెలన్నీ కూడా ఎగిరిపోయి వచ్చేసి మా సెల్లార్లో మా బాల్కనీలోకి దూరిపోవడాలు, మేము వేసుకున్న రేకులన్నీ కూడా పట్టి విడిచేయడం జరుగుతుంది. రీసెంట్గా నిన్న మొన్న జరిగినటువంటి గాలివానకి